ఆయా శక్తులకు జాతులకు న్యాయం జరిగే విధంగా ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తాత్కాలికంగా కొన్ని వర్గాలలో కొంత అసంతృప్తి ఉన్నా దీర్ఘకాలికంగా ఈ వర్గాలన్నీ కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు వర్గీకరణ జరిగింది కాబట్టి కొంత కోపతాపాలు ఉన్న భవిష్యత్తులో ఒకరి మీద ఒకరికి అపోహలు తొలగిపోయి వాళ్ళందరూ కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 100 సంవత్సరాల నుంచి జనగణన జరుగుతుంది కానీ కులగణన జరగలేదు. బ్రిటిష్ పరిపాలనలో కులగణన జరిగింది. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేసి ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళకు నిధులను ఇవ్వాలి, ప్రభుత్వ పరంగా అవకాశాలు ఇవ్వాలి అని ఈరోజు కులగణను కూడా పూర్తి చేసి వాళ్లకు రాజకీయంగా విద్య వైద్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ అవకాశాలు కూడా కల్పించాలని మన ప్రభుత్వము ఈరోజు సమగ్ర కుటుంబ సర్వే పూర్తిగా చేసి ఈరోజు సిపెక్ సర్వే ద్వారా డేటా యాక్యురేట్గా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో మన ప్లానింగ్ డిపార్ట్మెంట్ సిపెక్ సర్వే చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా నిలబడ్డది. 2026 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేయబోయే జనగణన ఈరోజు తెలంగాణ రాష్ట్రం మోడల్నే కాపీ కొట్టి సేమ్ ఏ విధంగా అయితే పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో జనగణన కులగణన చేసినామో ఈరోజు కేంద్ర ప్రభుత్వం యాజ్ ఇట్ ఈస్ తెలంగాణ రాష్ట్రం ఏ ప్రక్రియను అవలంబించిందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తొందరలోనే జనగణనలో కులగణనను కూడా చేర్చి ఆ ప్రక్రియ ప్రారంభించబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటుంది, మేము అమలు చేసిన విధానాన్నే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో మా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలవొగ్గి ఈరోజు అదే విధానాన్ని తీసుకురాబోతుంది. దేశానికి మొత్తం తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో ఆదర్శంగా నిలబడ్డదని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. అందుకే మిత్రులారా, సమస్యలు అన్ని పరిష్కారమైనాయని నేను చెప్పను. 2 సంవత్సరాల్లోనే అన్ని పరిష్కరించడం అద్భుతాలు చేసినామని కూడా నేను చెప్పను. కానీ ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికల్ని మన ప్రభుత్వం రచించుకుంటుంది. సమస్యలు ఉన్న వాళ్ళతో చర్చించి వాళ్ళ వైపు నుంచి పరిష్కారానికి అవసరమైన సూచనలు తీసుకొని మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మా ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చిన ఆలోచనల్ని అందిపుచ్చుకొని ప్రజలు అందించే సలహా సూచనల్ని తీసుకొని పరిపాలన కొనసాగిస్తున్నాం. అందుకే ఇది ప్రజాపాలన, పేద ప్రజలకు అందుబాటులో ఉండే పాలన. ఈరోజు ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఒకనాడు ఇందులో కాలు పెట్టాలని వచ్చి ఎర్రటెండలో అక్కడ గేటు బయట గద్దరన్న 4 గంటలు ఎదురు చూసినా లోపలికి రాలేకపోయిండు. మీరు అందరు చూసిండ్రు. కానీ ఇవాళ స్వేచ్ఛగా మీరు లోపలికి వచ్చి మీరు ఇక్కడ కూర్చొని మీ హక్కుల గురించి చర్చించుకునే పరిస్థితి ఈరోజు జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో అవకాశం కలిగింది. ఒకనాడు కొద్దిమంది శ్రీమంతులకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే ప్రవేశం ఉన్న ఈ ప్రాంతంలో ఈరోజు పేదవాడు, నిరుపేద, వికలాంగులు, లేకపోతే ట్రాన్స్జెండర్స్ నుంచి పండు ముదిసి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తమ సమస్యల్ని చెప్పుకోవడానికి అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది. ఈ ప్రభుత్వానికి ధర్మగంట ఉన్నది. సమస్య ఉన్నదని ఆ ధర్మగంట ఎవరు కొట్టినా ఇక్కడ వచ్చి వాళ్ళ సమస్యల్ని వింటాం. ఇది ప్రజా సమస్యల్ని పరిష్కరించుకునే ప్రతి వారంలో 2 రోజులు ఇక్కడ ప్రజా వేదిక నిర్వహించి ఐఏఎస్ అధికారులతో పాటు డాక్టర్ చిన్నారెడ్డి గారు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, వీలైనప్పుడు మా మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి ఆ సమస్యల్ని విని కొన్ని లక్షలాది సమస్యల్ని మనం పరిష్కరించుకుంటాం.